అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. రైట్, ఏదైనా తన దాకా వస్తే కానీ అర్థం కాదు అనే ముచ్చట్లు ఉట్టిగానే ఉట్టలే. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధ్వంసపు చర్యలతోని ముంగడికి పోతా ఉన్నది. నిర్మాణాత్మకమైన అభివృద్ధి కాదు, కూల్చివేతలతోని అభివృద్ధి సాధించాలని అనుకుంటా ఉన్నది. మూసీ ప్రక్షాళన, హైడ్రా అని చెప్పేసి పేరు చెప్పుకొని పేదల ఇండ్లు కూలగొట్టుకుంటా వేయింది. ఇలా నష్టపరిహారం కూడా ఎందుకు ప్రజల సొమ్మును నష్టపరిహారంగా కూల్చేసిన వాళ్ళకు ఇవ్వాలి, ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజాధనాన్ని నష్టపరిహారంగా ఎందుకు చెల్లించాలి, పర్మిషన్ ఇచ్చేది మీరే, కూలగొట్టేది మీరే అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. ఇది హైడ్రా విషయము, ఇది ఒక రకంగా మూసి ప్రక్షాళన విషయం. ఇది వేరే ముచ్చట అనుకోండి, పక్కకు పెట్టుండ్రి. దాదాపు రోడ్ల విస్తరణలో భాగంగా రోడ్ల విస్తరణ చేసేటప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఇల్లులు పోతాయి, కొంతమంది భూమి జాగాలు పోతాయి, కొంతమంది అవి పోతాయి, కొంతమంది ఇవి పోతాయి, ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే నేను రైతును, నేను కాదన్నా అంటే ఇంకో రైతు మునగాల్సిందే, ఇగో నేనే ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కొందరు ఆలోచిస్తారు. లేదు 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 మేమెందుకు ఇస్తాం, ఇచ్చే పరిస్థితే లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. కానీ హైడ్రాలో ధనిక పేద వర్గాలు అని చెప్పేసి తారతమ్యాలు లేవు, భేదాలు లేవు అని చెప్పేసి మాట్లాడినరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ తర్వాత మనం చూసినాం హైడ్రా ముచ్చట ఎట్లయింది, హైడ్రా కథ ఎట్లయింది. ఇప్పుడు మళ్ళా అక్కడక్కడ కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. పండుకున్న హైడ్రా మళ్ళీ నిద్రలేసిందనే ముచ్చట్లు కూడా నిలబడతాయి. ప్రభుత్వ అధికారులు మొత్తము, ప్రభుత్వ నాయకులు మొత్తం ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు మొత్తం అధికారులను బదనాం చేసి వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కథ నడుస్తూ ఉన్నది. ఇక్కడ జానారెడ్డికి షాకు ఇల్లు పోతుంది అని చెప్పేసి ఎందుకు పెట్టినా అంటే, రోడ్ల విస్తరణలో భాగంగా జానారెడ్డి ఇల్లు మీదకెళ్ళి మార్కింగ్ వేసిండ్రట. మొత్తం మీద అగో ఎవరివాయ మీరు నా ఇల్లు మీదకెళ్ళి మార్కింగ్ ఎత్తారా, ఇంత ధైర్యం మీకు అంటే నా ఇల్లు ఇడిచిపెట్టాలనా? లేదు లేదు నా ఇల్లు ఇచ్చేదే లేదు, మీరు రోడ్డు విస్తరణ కాకున్నా సరే, రోడ్డు విస్తరణ చేయకున్నా సరే అని చెప్పేసి. కానీ హైడ్రా విషయంలో పేదలకు ఒక్క నిమిషం కూడా టైం ఇయ్యని హైడ్రా అధికారులు, ఆఫీసర్లు, ప్రభుత్వ నాయకులు, పెద్దలు పేదల మీద అట్లా ఒక కక్షపూరిత వైఖరితోని ముందడికి పోయినరు. మరి జానారెడ్డి ఇల్లు ఇయ్యనని అన్నాడు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొత్తం మీద మరి జానారెడ్డి ఇల్లు ఇయ్యని పక్షాన మరి మార్కింగ్ వేరే దిక్కేమన్నా మారుస్తారా? లేదు లేదు పేదోళ్ళకు ఒక న్యాయం లేదు, పెద్దోళ్ళకు ఒక న్యాయం లేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి మాట్లాడతారు కదా. మొత్తం మీద మరి చట్టము జానారెడ్డికి చుట్టమవుతుందా? ఈ మార్కింగ్ విధానం వేరే వైపు మారుస్తారా, లేకపోతే అట్లెట్లా మారుస్తారు అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా మండిపడతారు. కాకపోతే జానారెడ్డి మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు. మరి చట్టం ముందు అందరూ సమానులే చేస్తారా, లేకపోతే చట్టానికి జానారెడ్డి చుట్టమే అని చెప్పేసి ఆ మార్కింగ్ను మారుస్తారా? రాబోయే రోజులలో చూద్దాం. ఒకవేళ మార్కింగ్ అట్లనే కొనసాగితే జానారెడ్డి ఇల్లు కోల్పోవాల్సి వస్తుంది. మరి కాంగ్రెస్ నాయకులు ఒక రకంగా, ఇటు పేదలకు ఒక రకంగా వ్యవహరిస్తారో మనం రాను చూడొచ్చు.